ఎప్పుడైనా అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలా ఆనియన్ పచ్చడి చేసుకోండి. వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని అందులో కొంచెం ఎల్లిగడ్డను కూడా వేసుకొని తగినంత ఉప్పు, మనకి కావాల్సినంత కారం పొడి వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం నానబెట్టిన చింతపండును కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో పోస్కి కావాల్సినంత ఆయిల్ వేసుకొని తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేసేసుకొని అది కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, ముందే కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ పోపు మొత్తం కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడిని అందులో వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అది ఆయిల్లో మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes వరకు అయితే మనం దాన్ని కలుపుతూనే ఉండాలి. అది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. అంతే, ఎంతో టేస్ట్ అయిన ఆనియన్ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఆహా! మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.